తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముఖ్యంగా అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుతో పాటు ఉచిత ఇసుక మద్యం కేసులు, ఈ 3 కేసులను కూడా సిఐడి నమోదు చేసింది. ఈ 3 కేసుల్లో కూడా చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి పర్టికులర్గా పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్కు కావాలని వెళ్లారు. ముందస్తు బెయిల్పై తీర్పు వచ్చే వరకు కూడా పీటీ వారెంట్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ 3 పిటిషన్లపై కూడా సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు రిజర్వ్ చేశారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించారు. ఈ 3 కేసుల్లో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. అయితే మద్యం కేసులో అప్పటి మాజీ మంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న ఐఎస్ నరేష్ అంటారు ఈయన్ని, శ్రీనివాస్ నరేష్ కూడా ముందస్తు బెయిల్ లభించింది. వీళ్ళందరూ కూడా కోర్టులో షూరిటీలు సమర్పించి కన్సర్న్ కోర్టులో లొంగిపోవాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ విచారణకు అవసరము అనుకుంటే ముందుగా నోటీసులు ఇచ్చి పిలిపించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలి అని కూడా వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి అసలు ఇంతవరకు లేని భూసేకరణ జరగని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అసలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు చేయటం, కేసు నమోదు చేయటం, సిఐడి దాన్ని రిజిస్టర్ చేయటం కూడా అర్ధరహితం అని చెప్పి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అదేవిధంగా ఇసుక అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎసెన్షియల్ కమోడిటీగా మారింది. చివరికి మధ్యతరగతి, అదేవిధంగా ఎగువ మధ్యతరగతితో పాటు దిగువ తరగతి వర్గాలు కూడా, ఉన్నత శ్రేణి వర్గాలు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇసుక తక్కువ ధరకు వేగంగా అందేందుకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ విఫలమయ్యాయి. దీంతో ఉచిత ఇసుక ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉచిత ఇసుక ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. అయితే ఉచిత ఇసుకకు సంబంధించి కేసు నమోదు చేయటం ఏంటి, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకి నేరత్వం ఆపోదించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక మరో కేసులో మద్యం కేసుకు సంబంధించి ఏపీ డిస్టిలరీస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మద్యం వ్యవహారంలో కూడా టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తనకు తెలిసిన కొంతమందికి ఇచ్చారు అని చెప్పి, అదేవిధంగా డిస్టిలరీలకు సంబంధించిన కూడా ముఖ్యంగా ఎస్పీవై రెడ్డికి సంబంధించిన డిస్టిలరీకి కూడా అయాచిత వరాలు ఇచ్చారు, అనుచిత లబ్ధి కలిగించారు అని కూడా ఆరోపణలు చేసింది. ఈ కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా లబ్ధి కలిగించలేదు. చెల్లించాల్సిన సొమ్మును వాయిదాల పద్ధతి రూపంలో చెల్లించమని చెప్పిందే కానీ ఏకబిగిన ఇవ్వలేదు. పైగా అది న్యాయ సలహా తీసుకొని లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇచ్చింది అని చెప్పి కూడా చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈరోజు చంద్రబాబుతో సహా మద్యం కేసులో ఉండే మిగతా ఇద్దరికీ కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్తో పాటు సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. చంద్రబాబు మీద ఇంకా 2 కేసులు ఉన్నాయి. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ ఇక్కడ ముందస్తు బెయిల్ ఇచ్చింది. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసు ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఇక్కడ బెయిల్ రిజెక్ట్ చేస్తే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు కేసారు. అంటే ఈ 3 ప్రధాన కేసులు ఏదంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఇసుక కేసు, మద్యం కేసు, ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. మీరు కోర్టు జడ్జిమెంట్ కూడా విన్నారు. ఏం చెప్పారు న్యాయమూర్తి గారు? దీంట్లో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసినటువంటి 3 పిటిషన్స్ని అలౌ చేస్తూ చెప్పింది ఏమన్నట్లయితే విచారణకు సహకరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్కి అవసరం అయితే 48 గంటల ముందు నోటీస్ ఇవ్వమని చెప్పి కూడా సిఐడి వాళ్ళకి ఆదేశించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కనుక వీళ్ళు విచారించాలంటే 48 గంటల ముందు నోటీస్ ఇచ్చి పలానాప్పుడు మేము విచారిస్తామని చెప్పి ఆ విచారణకి వీళ్ళు సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రత్యేకించి జరిగినటువంటి వాద ప్రతివాదనలు మనంతా ఫాలో అయ్యాం. అయినా చూసినప్పుడు ఏంటంటే ఈ 3 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని ఈయన దీర్ఘకాలం జైల్లో ఉంచాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితంగా పెట్టారు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత కేసులు పెట్టినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఈ 3 కేసులు కూడా
ఆ పరంపరలోనే పెట్టినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ప్రత్యేకించి 409 వేయటం కానీ లేదా పీసీ యాక్ట్ కింద సెక్షన్స్ తీసుకొచ్చినప్పుడు 409 అనేటువంటిది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే దానికోసం ప్రభుత్వానికి ఒకవేళ ఆదాయం తగ్గినా కూడా కొన్ని పాలసీ డెసిషన్స్ ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ అది ఒక క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ కాదు అనేటువంటిది మనందరికీ తెలుసు. కానీ ఇసుక పాలసీ వలన ప్రభుత్వం ఆదాయం గండిపడిందనో లేకపోతే మద్యం పాలసీ వలన ప్రభుత్వానికి ఆదాయం గండి పడింది అనేటువంటిది, ఆ ఆదాయం గండి పడటం అనేటువంటిది క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ కాదు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. కానీ స్పష్టంగా ఏంటంటే ఎక్కువ కాలం జైల్లో ఉంచాలని, అరెస్ట్ చేసిన తర్వాత ఒక కేసు తర్వాత ఒకటి పీటీ వారెంట్లు పెట్టి దీర్ఘకాలం జైల్లో బంధించాలనేటువంటి దురుద్దేశంతోనే పెట్టారు. సిఐడి కూడా ఏ విధమైనటువంటి ప్రాథమికంగా అసలు ఇది కేసు వస్తుందా లేదా అనేటువంటి ప్రభుత్వం లేదా పాలక పార్టీ ఏది చెబితే అది చేసేటువంటిగా తైనాతీగా సిఐడి, ఆంధ్రప్రదేశ్ సిఐడి తయారైంది. దాంట్లో భాగంగానే ఈ 3 కేసుల్ని దాఖలు చేశారనేటువంటి మనందరికీ తెలుసు. ఏమాత్రం నేరం లేనటువంటి కేసులను నేరపూరితంగా తయారు చేయటం, ప్రతి పాలసీ డెసిషన్ని నేరపూరితంగా తయారు చేయటం వల్లనే ఇటువంటి దుర్మార్గపరమైనటువంటి ప్రభుత్వం చేసింది అనేటువంటి కూడా మనం గమనించవచ్చు. ఈ తీర్పు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊరటగా లభిస్తూ ఉంది. ఆయన ఏంటంటే స్వేచ్ఛగా తిరిగేదానికి కూడా అవకాశం ఉన్నది. సార్, ఇప్పుడు కరెక్ట్గా 100 రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. అయితే విచిత్రంగా ఏంటంటే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాన్ని నేరత్వం ఆపాదిస్తున్నారు అని చెప్పి సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ముఖ్యంగా మద్యం కేసుకు సంబంధించి మద్యం కేసులో ఎస్బీవై డిస్టిలరీకి అయాచిత లబ్ధి కలిగించారు అని చెప్పి చెబుతారు వీళ్ళు. దానికి సంబంధించి డబ్బులు చెల్లించాల్సి ఉంటే దాన్ని వాయిదాల పద్ధతి రూపంలో చెల్లించండి, అది కూడా మీరు దీన్ని తప్పనిసరిగా లీగల్ డిపార్ట్మెంట్లో న్యాయ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చెల్లించాలి అని చెప్పి చంద్రబాబు గారు ఫైల్ మీద రాశారు. పైగా ఆ ఫైల్ కూడా కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, మంత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అది చంద్రబాబే చేశాడు అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేయటం. పైగా ఉచిత ఇసుక మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇసుక ఏ పరిస్థితుల్లో ఉందో, ఎంత అయిందో, 4,000ది 12,000 అయింది. ఇదివరకు 1,200లకు వచ్చే ట్రాక్టర్ ఇప్పుడు 5,000 అయింది. అంటే ఉచిత ఇసుక ఇస్తే దిగువ మధ్య తరగతి వర్గాలు, పేదవాళ్ళకి కూడా ఇళ్ల నిర్మాణంలో కానీ ఇతరత్ర నిర్మాణాలలో కానీ చాలా సౌలభ్యం కలుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం చెబుతుంది. దాన్ని కూడా ఉచిత ఇసుక ఇవ్వటం వల్ల ఖజానా గండిపడిందని చెప్తున్నారు. ఎలా చూస్తారు? అది ఇందాక నేను చెప్పినట్టు ఖజానా గండిపట్టడం అనేటువంటిది కాదు. ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు పరిపాలన చేసేటప్పుడు మనం చాలా సందర్భాలను చూస్తాం. ఇళ్ల పన్నులు ఆలస్యంగా కడితే వడ్డీ వేస్తామని చెప్తారు. దానికి ఏంటంటే తర్వాత మీరు పలానా తారీఖు లోపల కడితే ఆ వడ్డీ మేము రాయితీ ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు తెలంగాణలో మనం ఈ రోజున చూసినట్లయితే ఈ కార్లు స్పీడ్గా వెళ్ళినాయని లేకపోతే జంప్ అయ్యామని చలానాలు, ట్రాఫిక్ చలానాస్ ఏంటంటే మేము 50% రాయితీ ఇస్తున్నాం అని చెప్పారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇది ఒక వసూలు చేసేటువంటి మార్గం ప్రజలకు ఒక ఇంటెన్సివ్గా చెప్తే ఆ డబ్బు వస్తుంది అనేటువంటిది అసలు రాకుండా పోయేదానికంటే అనేటువంటిది ఒకటి. అది ఒక విధానపరమైన